నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఇవాళ మన దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి హిందువులు ప్రమాదంలో నిజంగానే పడ్డారా అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే ఇవాళ ఏది మాట్లాడినా తప్పుగానే చూసే పరిస్థితికి వచ్చింది. అంటే ధర్మం కోసం మాట్లాడుతున్నా కూడా దాడులు చేసే ఒక తత్వం పెరిగిపోతుంది. మనందరికీ తెలుసు, ఈయన రమణమూర్తి జై భారత్ మూవ్మెంట్ ప్రస్తుతం ఆయన లీడ్ తీసుకుంటున్నారు. ఎన్నో హిందుత్వ సమ్మేళనాలు చేశారు. హిందువులకు సంబంధించినటువంటి హిందూ బంధువులందరినీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఐడియాలజీ ప్రకారం ఒక డిఫరెంట్ ఐడియాలజీ తోటి ఆయన అందరినీ కూడా ఏకం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు మనం గతంలో కూడా తెలుసు, ఆయన విజయ విహారం అన్న పత్రిక కూడా నడిపించారు. మరి ఆనాడు ఒకప్పుడు ప్రభుత్వాలను కూడా విజయ విహారం పత్రిక గడగడలాడించినటువంటి చరిత్ర కూడా ఉంది. సో గత సాయంత్రం ఏం జరిగింది, ఆయన లైవ్ డిబేట్లో ఉంటే ఒక ప్రైవేట్ స్టూడియోలో లైవ్లో మాట్లాడుతుండగా కశ్యప్ రెడ్డి అనే ఒక హిందుత్వవాది దాడి చేయడం జరిగింది. అది కూడా ఎట్లా, చెప్పుతోటి కొట్టడం జరిగింది. నిజంగా ఇవాళ ఎవరి మీద దాడులు చేసినా ఖచ్చితంగా ఖండించాలి. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా సాటి మానవుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్వేషాలను మనం పెంచి పోషించకూడదు. ద్వేషం ఎవరి మీద ఉండకూడదు. ఖచ్చితంగా దాడి అన్న అంశం ఖచ్చితంగా అది ఎవరి మీద చేసినా ఎవరు చేసినా ఖండించాల్సినటువంటి విషయం. సరే, అది ఎందుకు అంటే చట్టాలను మన చేతుల్లో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఆయన ఏమైనా తప్పుగా అనుచితంగా వ్యాఖ్యలు చేసుంటే లీగల్గా మనకు అందరికీ కూడా ప్రజాస్వామిక దేశంలో కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా చట్టాలు ఉన్నాయి. మనం దాని మీద లీగల్గా ఫైట్ చేయొచ్చు. ఇది మనకున్నటువంటి ప్రొసీజర్. అది కాకుండా అందరూ చూస్తుండగా, సభ్య సమాజం చూస్తుండగా కూడా ఆయన ధర్మం కోసం మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఆయన మీద దాడి చేయటం అనేది నిజంగా సిగ్గుమాలిన చర్య అని అనుకోవాలి. అంటే సబ్జెక్ట్ లేకుండా ఉండి ఇవాళ దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఏమన్నా బూతుందా, ఇది కూడా ఒకసారి చూడాలి. అక్కడ ఆ లైవ్ డిబేట్లో చర్చనే రాజకీయ పార్టీలు ఇవాళ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని ఇవాళ ఎట్లా దేవుళ్ళని వాడుకొని రాజకీయం చేస్తున్నారు అనే ఒక చర్చ. ఖచ్చితంగా కొంత సెన్సిటివ్ ఇష్యూ, చాలా ఏమాత్రం తూలనాలినా కూడా వర్డ్స్లో అది కొంత కాంట్రవర్సీకి లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సబ్జెక్టే అటువంటిది. మరి అటువంటి సందర్భాల్లో అక్కడ హోస్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ కూడా ఎమ్మటే ఖండించాడు, దాడిని ఆపాడు, ప్రతిఘటించాడు, లైవ్ ఆపాడు. ఇదంతా జరిగింది. కానీ అక్కడ దాడి చేసిన వాళ్ళది కరెక్టా, రమణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు కరెక్టా అంటే ఒక్కసారి ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా దాడి చేయడం తప్పు నా ఉద్దేశంలో అయితే. మరి మీరందరూ కూడా రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడిని మీరే విధంగా చూస్తారో మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్లో చెప్పండి. కాకపోతే ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్సిడెంట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ దాడి జరిగిన తర్వాత రమణమూర్తి గారు బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదు చేశారు. ఆయన ఖచ్చితంగా నేను దేనికైనా రెడీ అని ఆయన అంటూ ఉన్నారు. కాకపోతే ఇవాళ శ్రీకృష్ణుడి తలకాయ బదులు ఆ తల తీసేసి నరేంద్ర మోదీ గారు తల పెట్టుకున్నారు. ఆయన ప్రూఫ్లతో సహా పేపర్ కటింగ్లు పెట్టి ఆయన లైవ్ డిబేట్లో వాదిస్తున్నారు. ఇందులో తప్పేమన్నా ఉందా, ఇందులో భూత పదం ఏమన్నా ఉందా? సహజంగా తల అన్నది, తలకాయి తల అన్నది బూత్ అయితే కాదు, అది తెలుగు పదమే. మరి దాంట్లో బూతులు ఎతికి నిజంగా ఇవాళ మా మనోభావాలు దెబ్బతిన్నాయని దాడి చేశారు అంటే దీని వెనకాల ఆ వర్డ్ తోటే అక్కడ దాడి జరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీని వెనకాల ప్రీఫిక్స్డ్ ఎజెండా ఉంది, ప్రీ ప్లాన్డ్ ఎజెండా ఉంది. కావాలనే కుట్రపూరితంగా ఈ దాడికి పాల్పడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే నిజంగా ఇవాళ సమాజంలో ఏం మాట్లాడాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే స్వేచ్ఛగా ఏం మాట్లాడినా అది అవతల వాళ్ళు అనుచిత వ్యాఖ్యలుగా పరిగణిస్తారేమో. ఎందుకంటే ఇందులో ఏం బూతు లేదు. మరి ఆ బూతు లేనట్టు దాంట్లో కూడా ఇవాళ మనోభావాలు దెబ్బతిని దాడికి పాల్పడ్డారు అంటే నిజంగా ఎంత ప్రమాదంలో ఉన్నామో మనం అందరూ అర్థమవుతోంది. అంటే రమణమూర్తి గారు అక్కడ మాట్లాడుతూ కూడా చెప్పాడు స్టేషన్ దగ్గర, ఎట్లా గతంలో కూడా నా మీద బెదిరించారు, నన్ను చంపుతామని బెదిరించారు, ఇవాళ కూడా నన్ను చంపుతామని థ్రెటనింగ్ చేశారు. కాబట్టి నిజంగా ఇవాళ హిందుత్వ దేశంలో, మన భారతదేశంలో ఇవాళ హిందూయిజం అంటే హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైనా ప్రమాదంలో ఉన్నారా అని అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకు అంటే మన భారతదేశంలో చాలా వరకు విభిన్న కుల సంస్కృతులు, అట్లాగే అన్ని కూడా విభిన్న జాతుల ఐకమత్యంగా ఉన్నదే కదా మన భారతదేశం. అంటే మన దేశమే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇవాళ అటువంటి సందర్భాల్లో ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, ఎన్నో ఉంది. అంటే ఈవెన్ హిందుత్వాలో కూడా, హిందూయిజంలో కూడా ఎవరి ఇజం వాళ్ళదే. మళ్ళీ ఇక్కడ రామాయణం ఒకటి చెప్తుంది, భగవద్గీత ఒకటి చెప్తుంది,
ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాంశం, వేదాల్లో ఉన్నటువంటి సారాంశం, ఎవరు ఫాలో అవుతున్నటువంటి విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ నేను ఫాలో అయినట్టుగా ఇంకొకరు ఫాలో అవరు, ఇంకొకరు ఫాలో అయినట్టుగా ఇంకొకరు ఫాలో అవరు. నాకున్నటువంటి అభిప్రాయం నాకుంటుంది, వాళ్ళకున్నటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇవాళ నాకున్నటువంటి అభిప్రాయమే ఖచ్చితంగా మీరు ఆ విధంగా ఉండాలి, నా మార్గంలోనే మీరు రావాలంటే తప్పు. ఖచ్చితంగా ఇతరులను గౌరవించాల్సిందే. ఆయన ఏమి అంటే ఇతర మతాలను, ఇతర కులాలను కించపరిచేటట్టు కూడా మాట్లాడాల. అయితే ఇవాళ ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే రాముణ్ణి ఏ విధంగా ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారనేది నితిన్ నవీన్ గారి యొక్క ఊరేగింపులు. ఆంజనేయ స్వామిని అందరూ కూడా దైవ స్వరూపుడిగా భావించి ఆంజనేయ స్వామి వేషం కట్టించి బీజేపీ జెండా పట్టించి అది నవీన్ గారి ముందు ఈ రకమైనటువంటి డ్యాన్సులు చేయడాన్ని చాలా ఘోరం అండి. ఇది అందరం కూడా చూసాము, అందరం కూడా బాధపడ్డాము. ఇది ఇప్పుడు కాదంటే అనేక రకాలుగా జరుగుతూనే ఉన్నది. ఇది బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ తన యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి ఒక పెయింటింగ్. ఇది రాముడికి మోదీ గారి దారి చూపిస్తున్నట్టుగా. అలాగే ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలు నేను చూపించగలుగుతాను. రాముణ్ణి మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టడం, ఇవన్నీ మాకు మనోభావాలను గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలు పడినట్టుగా, ట్రంప్ గారి మీద యేసుక్రీస్తు చేరగలు పడినట్టుగా అక్కడ వాళ్ళు ఏమి పెట్టరు. ఎక్కడ ప్రపంచంలో ఈ విధంగా వాడుకోరు. రాముడు బలహీనుడా, రాముడు మీ మీద జాగ్రత్తలు పడ్డాడు, రాముడు మీకు ఆసరాగా ఆలంబనగా ఉన్నాడా, మీరు దారి చూపిస్తారా, ఆయన దారి చూపిస్తాడు. ఈ రకమైనటువంటి ఉల్లంఘనలు. మొన్న హైదరాబాద్కి మోదీ గారు వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల సంబంధించి పేపర్లో కటింగ్ అయింది. శ్రీకృష్ణుడి దశావతారాన్ని, శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనకు సంబంధించినటువంటి బొమ్మని బీజేపీ కార్యకర్తలు మోదీ గారికి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారండి. పేపర్లో వచ్చింది ఫోటో, పేపర్ నుంచి కటింగ్ చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఆయన మోదీ గారి ఆ శ్రీకృష్ణుడు తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడి తలకాయని తీసేశారు. తీసి మోదీ గారి తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదే విధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి శ్రీకృష్ణుడి తలకాయ అవకాశం వచ్చినప్పుడు మీరు రారు. శ్రీకృష్ణుడి తలకాయలంటే చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని జాగ్రత్త. ఇప్పుడే కొడతా, ఇప్పుడే కొడతా, ఇప్పుడే కొడతా, ఇప్పుడే కొడతా. ఏందది ఏందది శ్రీ వాస్తవానికి టైటిల్ డిబేట్ మతమా రాజకీయమా అన్న అంశం మీద చర్చ జరుగుతుంది. అంటే మతాలను అడ్డు పెట్టుకొని రాజకీయం ఏ విధంగా చేస్తున్నారు. సో వాస్తవానికి చాలా మంది ఇప్పుడు ఆ డిబేట్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో రమణమూర్తి గారు తప్పేముంది, ఆయన ఏమైనా తప్పుగా మాట్లాడా? ఎందుకు అంటే నిజంగా యాజ్ ఏ హిందువుగా ఆయనకు బీజేపీ నాయకులు కొందరు ఆ విధంగా పోస్టులు క్రియేట్ చేసి ఆ విధంగా హిందూ దేవులను కించపరిచేలాగా నరేంద్ర మోదీ గారితో దేవుళ్ళతో సమానంగా చూసినటువంటి విధానాన్ని, రాముడిని ఆయన మీద ఆలంబనగా ఉన్నటువంటి విధానాన్ని ఆయన తప్పుపట్టారు. అది ఆయనకున్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్, ఆయనకున్నటువంటి ఒక భావం. నిజంగా కూడా అది కరెక్ట్ కాదు అని. సాటి హిందువుగా ఎవరైనా కూడా రాముడిని మనందరం కొలుచుకుంటాం, కృష్ణుడిని మొక్కుతాం, రాముడిని మొక్కుతాం, మనందరూ కూడా ఆరాధ్య దైవంగా చూస్తాం రాముడిని. మరి అటువంటి రాముడిని, శ్రీకృష్ణుడి భగవానుడిని, మరి దశావతారాల్లో ఉన్నటువంటి అవతారాలని కూడా ఇవాళ అక్కడ నరేంద్ర మోదీ గారి తల పెట్టారు అంటే నిజంగా కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రమణమూర్తి గారు మాట్లాడితే రమణమూర్తి గారి మీద దాడి చేయటం అనేది అది నిజంగా ఎటువంటి చర్య ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ కొందరికి అయి ఉండొచ్చు. ఇవాళ రీసెంట్గా తనికెళ్ళ భరణి గారు ఒక మాట అన్నారు, నేను నిజంగా దైవాంశ సంభూతులను ఎవరిని చూడలేదు, దేవుళ్ళని చూడలేదు, నరేంద్ర మోదీ గారిని చూసినాక దేవాంశ సంభూతుల్లాగా నాకు ఆయన దర్శనం ఇచ్చారు అని ఆయన సెలవిచ్చాడు. అది ఆయన వ్యక్తిగతం కదా. ఆయనకు నిజంగా నరేంద్ర మోదీ గారిలో దేవుణ్ణి చూసుకున్నటువంటి ఒక గొప్ప స్వభావం ఉంది. ఇవాళ తనికెళ్ళ భరణి వ్యాఖ్యలు కూడా తప్పుపట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, రాయికి మొక్కే సంస్కృతి కదా మనది. నిజంగా రాతిలోనే దేవుణ్ణి చూసుకుంటాం. ప్రతి ఒక్క అంశం అంటే ప్రతి ఒక్క వస్తువులో కూడా దేవుణ్ణిగా మనం కొలిచే స్వభావం కదా. చెట్టులో దేవుణ్ణి చూసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి ఆరాధనలో విగ్రహాల్లో దేవుణ్ణి చూసుకుంటాం. మరి ఇట్లా మరి ఇటువంటి కల్చర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళము మనమందరూ కూడా హిందువులుగా ఉండి సాటి మనిషిని, సాటి మానవుడిని ఈ విధంగా దాడి చేస్తున్నాం అంటే మనం ఏ కల్చర్లోకి వెళ్ళిపోతున్నాం, ఏ సమాజంలో మనం ఉంటున్నాం? ఒకసారి మనకు మనమే పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకు మనం ద్వేషం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఒకవేళ ఆయన నేర చరిత్ర గతంలో ఉంది అని ఇవాళ బీజేపీ నాయకులు లేకుంటే కొంతమంది హిందుత్వవాదులు పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఇవాళ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తెర మీద తీసుకొచ్చి డిగ్ చేసి ఇవాళ దాన్ని తెర మీద తీసుకొస్తే అది ఆనాడు కదా, ఆనాడు మాట్లాడాడు అనుకుందాం.
మరి దాంట్లో ఒక బిట్టు మాత్రమే వైరల్ అయితే ఆ బిట్లో ఉన్నటువంటి ఒకవేళ వ్యతిరేకంగా హిందూ భావజాలాలకో హిందువులకో వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే మనం లీగల్గా దాన్ని ఫైట్ చేసుకోవాలి కదా. మనం నిజంగా రాముడి మీదుగా లేకుంటే కృష్ణుడి మీద ఒకరు అనుచితంగా వ్యాఖ్యలు చేశాడే అనుకుందాం, ఎస్ లెట్స్ ఫైల్ ఎ కంప్లైంట్ ఆన్ రమణమూర్తి. మనం దాడులు చేసే సంస్కృతి మనం ఎక్కడిది? మనకు అసలు ఏ సంస్కృతి, ఏ మనకున్నటువంటి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ రామాయణం కానీ భాగవతం కానీ భారతం కానీ ఎక్కడన్నా దాడులు చేయమన్నటువంటి సంస్కృతిని అటువంటి కల్చర్ని మనకేమన్నా నూరిపోసిందా? లేదు కదా. మనం దాడులు చేయటం ఏంటి? అసలు మనం ఎటు పోతున్నాం? ఇది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇవాళ ఇప్పుడు ఈయనేమి హిందూ వ్యతిరేకి కాదు, హిందూ ద్వేషి కాదు. ఆయన ఒక సపరేట్ భావజాలంలో పోతే ఆయన ఎథిస్ట్ కాదు, అట్లని అంధభక్తుడు కాదు, అట్లని భక్తుడు కాదు. ఒక డిఫరెంట్ ఐడియాలజీతో డిఫరెంట్గా ఆయన గోరక్ష చేస్తున్నాడు. ఎట్లా గోవధకు నిషేధం, అట్లాగే రాజకీయాల్లో దేవులకు సంబంధించి వాటాన్ని ఆయన కొంత వ్యతిరేకిస్తాడు. ఆయన కొంత డిఫరెంట్ ఐడియాలజీతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. సరే, గతంలో ఆయన నేర చరిత్ర ఉంది, ఆ నేర చరిత్రని ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని గతంలో ఈయన నేరస్తుడు అని చెప్పే ప్రయత్నం చేద్దామా? మరి ఎవరికి నేర చరిత్ర లేదు? ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాలి. నేను పేర్లు చెప్పను ఇక్కడ, ఎవరి పేర్లు నేను ఇక్కడ కోర్టు చేయదలుచుకోవాలి. కాకపోతే నేరం అన్నది కోర్టులో ప్రూవ్ అవ్వాలా. ఊరికే జస్ట్ క్రైమ్లో అక్కడ పోలీసుల్లో లేకుంటే ఆ సెక్షన్ల ప్రకారం ఆ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఇరికించినంత మాత్రాన ఆయన నేరస్తుడిగా పరిగణించబడదు. అది కోర్టులో ప్రూవ్ అయితేనే ఆయన నేరస్తుడి కింద లెక్క. ఒకసారి అవి మొత్తం డీటెయిల్గా మాట్లాడదాం. ఇది దాడి అయిపోగానే ఆయన స్టేషన్ దగ్గర మాట్లాడినటువంటి బయట ఒకసారి చూడండి, వినండి. పూజించే కృష్ణుడిని తలకాయ అని ఏకవచనంతో సంబోధించడానికి దాడి జరిగిందని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు. నేనేమంటే కృష్ణుని తలకాయ అంటే కృష్ణుడిని అవమానించడానికి కాదు, కృష్ణుడికి జరిగిన అవమానాన్ని చెప్పడానికి. శిరస్సు తలకాయ ఇవన్నీ కూడా తెలుగు పదాలండి, దాంట్లో బూత్ గారి తిట్టుగానే ఏమీ లేదు. కృష్ణుడి యొక్క శిరస్సుని తొలగించి ఆ ప్లేస్ లో మోదీ గారి శిరస్సు పెట్టడం అనేది మా మనసును కలిచివేసింది. దీనిని ఖండిస్తున్నాను. ఆ సమయంలో అసలు రమణమూర్తి గారి మాటల్లోనే ఆయన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఆ చర్యను, ఆ విధంగా జరిగిన దశావతారంలో ఉన్నటువంటి చర్యను ఆయన ఖండిస్తున్నాడు. ఆయననే ఒక రకంగా మనోభావాలు దెబ్బతినే మాట్లాడుతున్నాడు. హిందూ దేవుళ్లను ఈ విధంగా కించపరుస్తున్నారు అనే ఆయన లేవనెత్తారు ఆ టాపిక్. మరి లేవనెత్తి హిందువుల దేవుళ్ళ కోసం హిందువుల కోసం ఆయన మాట్లాడితే ఇవాళ హిందువుగా ఉండి హిందువుల మీద దాడి చేస్తున్నారు అంటే ఒక్కసారి ఎటుపోతున్నాం అర్థం చేసుకోండి. వాస్తవానికి నా ముందు కూర్చున్నటువంటి కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయనతో నాకేం పూర్వపరిచయం కూడా లేదు. ఆయన ఒక్కసారిగా లేచి నా పైన దాడి చేసి చెప్పుతో పదే పదే నన్ను ఇక్కడ కొట్టి చంపేస్తానని గట్టిగా అరవడం అనేది జరిగింది. కృష్ణుడి మీద అవమానం మీద ఆయనకి బాధగా అనేది ఉంటే ఈ బొమ్మ చూసిన వెంటనే అతను చలించిపోయి ఇటువంటి దుర్మార్గం మనం ఎవరైనా కూడా ఖండించాలి, ఎవరు కూడా రానివ్వకూడదు అనే ఉద్దేశంతో అతను కావాలని దాడి చేసి నేను అనుకుంటున్నాను. అతను టీవీ డిబేట్స్ చూసినప్పుడు చంపేస్తాను నరికేస్తాను మాట స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇది ఎట్లా మనం థ్రెటనింగ్ చేయటం, ఆయన చంపేస్తా నరికేస్తా అని చెప్పి మాట్లాడాడని ఆయన స్వయంగా చెప్తున్నారు. అట్లాగే హిందూ మతం ఆయన హిందూ మతం గురించి ఇందాక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన ఐడియాలజీ ఒకసారి వినండి. ప్రపంచంలో ఏకైక మతం ద్వేషాన్ని స్పష్టంగా గుర్తుపట్టి ద్వేషం ఉండొద్దని చెప్పిన మతం మరొకటి లేనేలేదు ప్రపంచంలో. ఇంత స్పష్టంగా వేదం చెప్పింది మా విద్విషావహై అని చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది తతోన విజుగుప్సతే అని చెప్పింది, గీత చెప్పింది అద్వేష్ట మైత్ర కరుణయ్యవచ ద్వేషరాహిత్యాన్ని ఎవరైనా చెప్పారండి ఇలాగా? ఇంత స్పష్టంగా ఎవరైనా చెప్పారా? అంచేత హిందూ అనేవాడు ద్వేషించడు, ద్వేషిస్తే హిందూ కాదు. ద్వేషం లేదు హిందూ మతంలో. స్పష్టంగా గుర్తుపట్టింది ద్వేషం ప్రమాదం, ప్రపంచానికి ఇవాళ పట్టినటువంటి ప్రమాదమే ద్వేషం. అంచేత ద్వేషాన్ని హిందూ మతంలో తెచ్చుకుని నువ్వు కాషాయం కప్పుకునే మాత్రం హిందూ అవలేవు. ద్వేషాన్ని వదిలిపెడితే హిందూ అవుతావు. సుఖదుఖే సమయకృత్వ లాభ లాభవు జయ జయవు తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అని శ్రీకృష్ణుడు వారు చెప్పారు. అనగా జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని అధర్మం ఏదైతే ఉందో దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది, ఫలితాన్ని ఆదించాల్సిన అవసరం లేదు. అంచేత నువ్వు కొట్టిన చంపిన భయపడేవాళ్ళం కాదు. మేము నిష్కామ కర్మ ఏదైతే గీతా ఆచార్యులు శ్రీకృష్ణులు చెప్పారో దానికి నిబద్ధమైనటువంటి సైనికులం. మేము శ్రీకృష్ణుని సైనికులం. మా ఆచార్యుల వారు ఏం చెప్పారంటే భయపడకు, ఫలితం నీది కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలితం మీద లేదు నీకు అధికారం. సో ఆ మాట చూడండి, అధికారం అథారిటీ. మీ ఇల్లు కాదు, పక్క తప్పుకో, మీ ఇంట్లో కాకుండా దాంట్లోకి వచ్చావు. ఫలితం మీద అధికారం పైనది, పైన ఉంది, అది నీ దగ్గర లేదు. అది నీకేమిటి డ్యూటీ? ఓన్లీ కర్మ.
ధర్మాధర్మ విచక్షణ సంబంధించిన యుద్ధంలో యుద్ధం చేయాలి నువ్వు. అని యుద్ధం చేయకుండా ఇంటి దగ్గర కూర్చోవడానికి వీల్లేదు. నిష్క్రియక తావులేదు. ఇది హిందూ మతం అంటే. నేను భక్తుడిని కాదని నేను చెప్తున్నాను. నేను నాస్తికుడు కూడా కాదు. నీకు అర్థం కాదు ఏం చేయాలి. నీ బుర్రలో ఉన్నటువంటి నీ సీసాల్లో ఏదో సీసాల్లో కూర్చోవడానికి నన్ను పంపడానికి పాసిబుల్ కాదు. నువ్వు కూర్చోబెట్టడానికి స్టూల్ మీద ఏనుగులు కూర్చోబెట్టలేవు, విరిగిపోతాయి. నీ దగ్గర ఉన్న చిన్నవి. ఆస్తికత్వం నాస్తికత్వం కాదు, ఇంకా చాలా తత్వాలు ఉన్నాయి మా దగ్గర. నేను అజ్ఞేయవాదిని అని చెప్పాను. ఎస్, ఆయన నాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, అజ్ఞేయవాది. ఆయన ఒక డిఫరెంట్ ఐడియాలజీ పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అదేమి అంటే మనకు తెలిసినటువంటి ఎథీస్ట్ గానో లేకుంటే హేతువాదమో ఇది ఉంటేనే దేవుడు పూజించరు అంటే, హిందువుగా ఉన్నా, క్రిస్టియానిటీలో ఉన్నా, ముస్లిం మైనారిటీ సోదరుడుగా ఉన్నా, ఎక్కడున్నా ఎవరున్నా అందరిని ఒకరికొకరు గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ మన భారతదేశంలోనే ఉన్నటువంటి కల్చర్ అది. మరి ఇంత గొప్ప భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నటువంటి మనము ఇవాళ ఎందుకు ఒకరి మీద ఒకరు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఆఖరికి మనలో మనమే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కదా ఇవాళ. ఎంత దిగజారిపోతున్నామో ఒకసారి ఎవరికన్నా అర్థమవుతోందా? ఎవరి తత్వం వాళ్ళది, ఎవరి ఐడియాలజీ వాళ్ళది ఉన్నప్పుడు ఆయన ఏమి ఇతర వాళ్ళని ఏమి ద్వేషించినప్పుడు ఆయన నాకు అర్థమైంది ఏంటంటే, ఈయన ఐడియాలజీ చూస్తే ఇవాళ ఈయన హిందూ వ్యతిరేకగా ముద్ర వేస్తున్నారు కానీ ఈయన హిందూ వ్యతిరేక కాదు. ఇవాళ ఈయన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి భావజాల వ్యతిరేకి, బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క పార్టీకి వ్యతిరేకించినటువంటి వ్యక్తి అంతే తప్ప ఆయన హిందూ వ్యతిరేకి అని మనం ముద్ర వేయటం సరి కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయనవి అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. బాధ ఇంకేదో పట్టుకుని ఏదో మాట్లాడాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ మతంలో, విద్వేషం, అసమానత్వం, ఈ రెండు కూడా మా దగ్గర ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈయన ఇంత స్పష్టంగా హిందూ మతంలో విద్వేషం తర్వాత సమానత్వం గురించి మాట్లాడి ఒక గొప్ప ఐడియాలజీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి రమణమూర్తి గారు మీద కూడా ఇప్పుడు డిఫరెంట్గా పోస్టులు పెడతా ఉన్నారు. చూడండి, ఈయన స్క్రీన్ మీద సిద్ధాంతాలు, చరిత్రలో కేసులో ఫైళ్ళు. గతంలో ఈయన విజయ విహారం పత్రిక అనేటప్పుడు ఆయన మీద అప్పటి ప్రభుత్వాలు ఈయన టార్గెట్ చేసినాయి. ఈ జనరేషన్స్కి ఎవరికి తెలియకపోవచ్చు. ఆయన విజయ విహారం సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళండి ఒకసారి, ఎల్బీ నగర్లో ఆయన ఆఫీస్ ఉంటుంది. అప్పుడు ఆ రోజు గతంలో ప్రభుత్వాలను నిర్భయంగా ప్రశ్నించినటువంటి వ్యక్తి రమణమూర్తి. మరి ఆ రోజు ఎన్నో విషయాల మీద ఎన్నో స్కాములు వెలికి తీశారు. ఎంతో మంది ప్రభుత్వాలని గడగడలాడించినటువంటి చరిత్ర విజయ విహారం సంబంధించినటువంటి రమణమూర్తి. మరి ప్రభుత్వాలను గడగడలాడించినప్పుడు ఆ ప్రభుత్వాలు అనుకుంటే ఈయన మీద కేసులు బనాయించడం పెద్ద కష్టమా? ఇవాళ ఎన్ని కేసులు చూస్తలేం మనం వాస్తవానికి. మరి ఇటువంటి సందర్భాల్లో డేర్గా ఉన్నట్టుగా నిక్కచ్చిగా జరిగినట్టుగా స్కాములు వెలికి తీస్తే ఇది ప్రభుత్వాల్లో అణచివేత ధోరణి అనేది ఎప్పటి నుంచో ఉంది కదా, బ్రిటిష్ కాలం నుంచి ఉంది కదా. జర్నలిస్టుల పైన లేకుంటే పత్రికా ఎడిటర్ల మీద ఉన్నటువంటి యొక్క అణచివేత భావజాలం ఇవాళది ఏం కొత్త కాదు కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, బ్రిటిష్ కాలం నుంచి ఉంది. దానికి ఎవరు ఎక్స్క్లూజ్ కాదు. మరి ఆనాడు గతంలో 2003లో ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి జిల్టన్ స్టిక్స్, డిటోనేటర్లు, భూ సంబంధించినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు స్కాములు, ఒక హత్య కేసులో నిందితుడు, ఒక ఈయన ఇప్పుడు ఎట్లా ముద్రేస్తున్నారు కొంతమంది అంటే ఇక ఈయన ఏకంగా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి రమణమూర్తి అని. మరి స్క్రీన్ మీద మాత్రమే సిద్ధాంతాలు మాట్లాడతారు, తెరెనకలు మాత్రం మొత్తం సెటిల్మెంట్లు దందాలని. నిజంగా ఇంత విద్వేషం నింపుకొని ఒక వ్యక్తి మీద బురద జల్దామా? అవసరమా? ఆయన మీద బురద జల్దాం మనకేమొస్తుంది? ఒకసారి మనం ఆయన ఏంటి అంటే మనం లైవ్లో పోయి చూడాలి. జై భారత్ మూమెంట్ అని ఏ విధంగా నడుపుతున్నారు ఆయన, మూమెంట్ ఏంటి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఏంటి, ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2005లో వచ్చినటువంటి ఒక కథనం, ఆ కథనాన్ని కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు. ఇది ఏంటి, నవీష్ హత్య కేసులో రమణమూర్తి అరెస్ట్. ఆ రోజు ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా లేదా, ఏం జరిగింది ఏంటి, 2005 నాటి మర్డర్ కేసు ఇప్పటికి ఇంకా ప్రూవ్ అయిందా, కోర్టులో నడుస్తున్నాయా? కోర్టుల్లో ప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నేర ఆరోపణలు ఉండటం నేరస్తుల కింద లెక్క కాదు. ఒకవేళ నిజంగా ఆయన నేరం చేసి ఉంటే కోర్టు వాటికి శిక్షలు వేసి ఉండేవి కదా. అదర్వైజ్ ఇంకా కోర్టు ట్రయల్స్ ఏమైనా నడుస్తున్నాయేమో కోర్టులో. ఆ పూర్వాపరాలు మనకు తెలియకుండా ఇవాళ జస్ట్ ఇట్లా ఎక్స్ప్లోజివ్ మింట్
ఫర్ పీడబ్ల్యూ సీజ్డ్ అని చెప్పేసి అని ఆయనకు సంబంధించినటువంటి అప్పటి టైమ్స్ నౌకు సంబంధించినటువంటి 2005 కథనాన్ని ఇవాళ పెట్టి ఆయన మీద దుష్ప్రచారం చేస్తే ఇది ఎంతవరకు కరెక్టు? ఇంకా ఇప్పుడు చాలా మంది స్పందిస్తున్నారు. ఇవాళ రమణమూర్తి గారికి సపోర్ట్ చేసే వాళ్ళు స్పందిస్తున్నారు. రమణమూర్తి గారిని ఇప్పుడు ఈ పోస్టులన్నీ కూడా ఆయనను వ్యతిరేకించే వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు. ఇంకొక ఆయన గతంలో రాముడి మీద చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇవాళ తెర మీద తీసుకొస్తారు. నాకు సమయభావం ఉండటం వల్ల ఆ పోస్ట్ నేను చూపించలేకపోతున్నా. ఇవాళ మొన్నటి దాకా ట్రోల్స్కి గురైనటువంటి తులసి చందు, ఆమెను కూడా ఆమెకు సంబంధించినటువంటి మతం మీద కూడా ఆమె హిందువే కాదు అని కూడా ఆమె మీద మాట్లాడారు. ఆ తులసి చందు ఇవాళ నేను హిందువే అని ఆమెకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవాళ ఎట్లయిపోయిందంటే కులం మతం బేస్గా ఇవాళ ముద్రేస్తున్నారు. ఇవాళ నా కులాన్ని నా మతాన్ని నేను చెప్పుకోవాల్సి వస్తుంది బయటికి, అరే బాబు నా కులం ఇది అని. అట్లాగే ఆమెకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో సహా ఇవాళ సోషల్ మీడియాలో పెట్టుకుని ప్రూవ్ చేసుకుంది మొన్న రీసెంట్గా. ఇప్పుడేమైంది, జై భారత్ మూవ్మెంట్ పేరుతో పెద్ద ఎత్తున హిందూ మత ప్రచారం, గోవధ నిషేధ ఉద్యమం చేస్తున్నటువంటి రమణమూర్తి గారు ఇవాళ హిందూ వ్యతిరేకి, దేశ ద్రోహి. ఈ ఘటనను చూస్తే మాత్రం ముక్కోటి దేవతల్ని పూజించే హిందువులు ప్రమాదంలో ఉన్నారా అనే డౌట్ వస్తోంది. ప్రమాదం ఇలాంటి ఈ సోకాల్డ్ మతోన్మాదుల నుంచి ఎంతో విశాలమైన హిందూ మతాన్ని సంకుచితం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కూడా ఇవాళ తులసి చంద్ గారు చెప్పినటువంటి ట్వీట్లో చాలా అర్థం ఉంది. నిజంగా మనం చాలా నారో మైండెడ్గా పోతున్నామేమో. హిందూయిజం, హిందూ కల్చర్, హిందూ ట్రెడిషన్స్, హిందూకి సంబంధించినటువంటి ఒక మన పూర్వీకులకు సంబంధించిన అడుగుజాడల్లో మనం అందరూ నడుస్తున్నాం. ఇవాళ హిందూ ఒక గొప్ప హిందూగా మనం చెప్పుకుంటున్నాము అంటే వాస్తవానికి దాని వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉంది. అది మనం చాలా నేరోగా ఏమన్నా తీసుకెళ్తున్నామేమో. నెక్స్ట్ జనరేషన్స్ హిందూ అంటే ఈ విధంగానే ఉండాలని ఏమన్నా మనం సందేశం ఇచ్చేలాగా ముందుకు పోతున్నామేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇప్పుడు కేసులు ఫైల్ అయినాయి కాబట్టి ఫర్దర్గా ఎవరి తప్పు ఏంటంటే పోలీసులు కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం మరి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి తప్పని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.